నమస్తే మేడం. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళానండి. మీరు డిస్మిస్ చేశారని చెప్పారు. ఫైనల్ పేమెంట్ అని ఈ చెక్ కూడా ఇచ్చారు. నిజంగా మీరు తీసేశారా మేడం? జోక్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ April 1st? నో మేడం. సి కాదు. ఎందుకని తీసేశారు మేడం? నీకు తెలీదా? $500 తీసుకోవడం తప్పేనండి. ఏదో బుద్ధిగడ్డి దీన్ని తీసుకున్నాను. తిరిగి ఇచ్చేస్తానండి. చేతులు కాలాక ఏంటది? వాట్స్ ఇట్ సేయింగ్? ఆకులు పట్టుకునే లాభం. ఏం లాభం గోపాల్? అది ఏదో తెలివి తక్కువే చేసిన పనండి. తక్కువే కాదు, ఎక్కువై. మా ఫాదర్ ఫ్యాన్వి కదా, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు బాగా తెలుసుకున్నా. ఆ టెక్నిక్స్ నా దగ్గర యూజ్ చేస్తే నేను ఇంప్రెస్ అయిపోతాననుకున్నా కదూ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు మేడం. అస్సలు అర్థం కావట్లేదా? అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఎనీవే, నేను డిస్మిస్ చేసింది $500 తీసుకున్నందుకు కాదు. నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేయడం లేదని కదా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఆ బాధ నుంచి నిన్ను రిలీవ్ చేశాను, అంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళి హ్యాపీగా నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేసుకోవచ్చు. టాలెంట్ ఏముందండి? బోట్ టాలెంట్ ఎవరి దగ్గర లేదు. అయినా జేపీ గ్రూప్లో ప్యూన్ పోస్ట్ చేయటమో వరం అండి. అటువంటిది అకౌంటెంట్ పోస్ట్ అంటే ఎంత గ్రేట్ అండి. ఐ లవ్ మై జాబ్ అండి. ఐ లవ్ మై కంపెనీ అండి. ప్లీజ్. ఇట్స్ టూ లేట్ గోపాల్. మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఒక్కసారి ఆలోచించండి మేడం. ప్లీజ్ మేడం 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 మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. మీ దండం పెడతా మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం తీసేది మేడం. మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్. నందగోపాల్ ఏంటిది? మీకు దండం పెడతా మేడం. ప్లీజ్ లే. నేను లేవనండి. గెట్ అప్. నా జాబ్ ఇచ్చే వరకు లేవనండి. ఏదో సరదాగా అన్నాను, లే. సరదాలేంటండి? ఈరోజు April 1st కూడా కాదు. మీరు సీరియస్గానే అన్నారు. అయ్యో నందగోపాల్, నిన్ను డిస్మిస్ చేసింది నీకు ప్రమోషన్ ఇద్దామని. ప్రమోషనా? ఎస్. నిజంగానా అండి? ఎస్. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై యూ. నీలో ఆ స్పార్క్ ఉంది. నా మీద కాదు, నీ మీద ఒట్టు. మరి ఆఫీస్లో ఆ డిస్మిస్ ఆర్డర్ అది నీకు ప్రమోషన్ ఇస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఎందుకనండి? ఎందుకని అంటే ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, వెయిట్ యా. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. పెద్ద పోస్టా చిన్న పోస్టా? పెద్ద పోస్టా చిన్న పోస్టా? పెద్ద పోస్టా చిన్న పోస్టా? పెద్ద పోస్టా చిన్న పోస్టా? లేట్ అయిందా? అబే లేదండి. ప్రమోషన్ అంటే వెయిట్ చేయాలి కదా మరి. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ప్రమోషన్ ఏ పోస్ట్ కండి? GM పోస్ట్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఏంటి, వస్తున్నావా లేదా? వస్తున్నా అండి. మేడం, నేను చదివిందేమో MCOM, చేస్తుందేమో అకౌంటెంట్ పోస్టు. మీరు ఏ యాంగిల్లో చూసి నా టాలెంట్ పసిగట్టారండి? ఏ యాంగిల్లో? జేపీ సార్ యాంగిల్. వావ్, లైక్ ఫాదర్ లైక్ డాటర్. ఆయన కూడా ఏ విషయాన్ని మనసుతో చూడమన్నారు. మీరు అలానే చేశారు కదూ. అందుకే ఒక్క రోజులో నా టాలెంట్ పసిగట్టారు. రైట్? ట్రూ. పసిగట్టాను సరే, అది కాంక్రీట్ గా ప్రూవ్ అయితే బాగుంటుంది కదా. అవునవును, కానీ ఎలా ప్రూవ్ అవుతుందంటారు మేడం? సింపుల్. నీకు పరీక్ష పెడితే తెలుస్తుంది. కరెక్ట్. మీరు ఎన్ని పరీక్షలను పెట్టండి, నేను రెడీ. నువ్వు రెడీయే, కానీ టెస్ట్ పాస్ అవ్వక ప్రమోషన్ రాలేదనుకో, ఈవిడ సేడిస్ట్, సైకోపాత్, ఆశలు చూపించి ఆడుకుంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఇలాంటి మాటలు నువ్వు బయట అందరి దగ్గర అనకూడదు. చిచి, అలా నేనెందుకంటానండి? అలా అన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి. అలా అన్నారా మేడం? వాళ్ళ నాలుకలు తెగిపోను. చీప్ మనుషులు. టెస్ట్ పాస్ అవ్వకపోతే చేత కదని ఒప్పుకోవాలి కదా.
నన్ను ముంబై వచ్చేయమంటారా? ఎందుకు? ప్రత్యేకంగా నీకోసం 3-4 డేస్ ఇక్కడే ఉంటాను. మేడం, నా కోసం మీ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటున్నారా? ఎస్, నీ టాలెంట్ సంగతి తేల్చి వెళ్దాం అనుకుంటున్నాను. మేడం. థ్యాంక్ యూ. అమ్మా. సరే. టుమారో 6 o'clock మా గెస్ట్ హౌస్కి వచ్చి ద టెస్ట్ బిగిన్ ఫర్ యూ. అలాగేనమ్మా. ఏంటి సారీ బాస్.